బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి గోదావరి రూపంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. బాసర ఆలయాన్ని మూడు వైపుల నుండి గోదావరి చుట్టుముట్టడంతో అమ్మవారి ఆలయానికి వరద ముప్పు పొంచి ఉంది. ఆలయానికి వచ్చే మూడు ప్రధాన రహదారులు ఇప్పటికే నీట మునిగిపోయాయి. బాసరకు వరద ముప్పు కొనసాగుతోంది. ఇప్పటికే గోదావరి ఉధృతితో బాసర జల దిగ్బంధంలో చిక్కుకుంది. వంతెన్ను తాకుతూ ప్రవహిస్తోంది గోదావరి. అమ్మవారి ఆలయ సమీపానికి చేరింది వరద నీరు. నీట మునిగింది. ఆలయం సమీపంలోని దుకాణాలని నీట మునిగిన పరిస్థితిని మనం చూడొచ్చు. మరో 6 లాడ్జ్లు కూడా నీట మునిగడంతో మొదటి అంతస్తులో తలదాచుకుంటున్నారు లాడ్జ్ల నిర్వాహకులు. 6 గంటల వ్యవధిలో 5 అడుగుల మేర పెరిగింది వరద. మరో 20 అడుగుల పైకి వరద నీరు చేరితే అమ్మవారి ఆలయ మెట్ల మార్గాన్ని తాకే అవకాశం ఉంది. గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి గోదావరి రూపంలో ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. బాసర ఆలయాన్ని మూడు వైపుల నుండి గోదావరి చుట్టుముట్టడంతో అమ్మవారి ఆలయానికి వరద ముప్పు పొంచి ఉంది. ఆలయానికి వచ్చే మూడు ప్రధాన రహదారులు ఇప్పటికే నీట మునిగిపోయి మనకు కనిపిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే గోదావరి ఉధృతితో బాసర మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇక వంతెన్ను తాగుతూ ప్రవహిస్తోంది గోదావరి. అమ్మవారి ఆలయ సమీపానికి వరద నీరు చేరింది. ఇక ఆలయ సమీపంలోని దుకాణాలన్నీ ఎలా నీటిలో ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. వరద ముప్పు పొంచి ఉన్న దృశ్యాలివి. మరో 6 లాడ్జ్లు కూడా నీట మునగడంతో మొదటి అంతస్తులో కొంతమంది నిర్వాహకులు తలదాచుకుంటున్నారు. 6 గంటల వ్యవధిలో 5 అడుగుల మేర పెరిగింది వరద. మరో 20 అడుగుల పైకి వరద నీరు చేరితే అమ్మవారి ఆలయ మెట్ల మార్గాన్ని తాకే అవకాశం ఉంది. రైట్ నౌ సిచ్యువేషన్ గురించి డీటెయిల్ గా వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సో నరేష్, అంతకంతగా అంటే క్షణానికి వరద ఉధృతి అక్కడ పెరుగుతూ కనిపిస్తోంది. ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అధికారులు ఏం చెప్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, మీరున్న ప్లేస్ ఏంటి? ప్రస్తుతం మనం బాసర గోదావరి బ్రిడ్జి పైన ఉన్నాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో బాసరకు సంబంధించిన ఆలయం, అమ్మవారి ప్రాంతం ఇదంతా ఉంటుంది. ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ 2 కిలోమీటర్ల దూరం అంతా మొత్తం గోదావరి నీటితో నిండిపోయింది. ఎటు చూసినా కూడా వరద నీరే కనిపిస్తుంది. ఏది దారో ఏది గోదారో తెలియని పరిస్థితి. ఈ పంట పొలాలను నీట ముంచుతూ ఆలయానికి సంబంధించిన ప్రాంతానికి గోదావరి పుష్కర ఘాట్ నుంచి అమ్మవారి పురవీధుల వరకు నీరు చేరిపోయింది. అక్కడి నుండి బయటకి రావాలంటే రాలేని పరిస్థితి కనిపిస్తుంది. వెనుక ప్రాంతం పోలీస్ స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి శివాజీ చౌక్ వరకు చేరుకునే ఏకైక మార్గం మాత్రమే బాసర అమ్మవారి ఆలయానికి వేరే మార్గంగా కనిపిస్తుంది. ఇటువైపు గోదావరి ఉగ్రరూపం కంటిన్యూ అవుతుంది. ఈ ఉగ్రరూపానికి ప్రధాన కారణం ఎగువన నాందేడ్లో భారీ వర్షాలు కంటిన్యూగా పడుతుండడం, గైక్వాడు మరో ప్రాజెక్టు విష్ణుపురికి సంబంధించిన ప్రాజెక్టు నుండి భారీగా వరద ఉధృతి దిగువకు వస్తున్నాం. ప్రస్తుతం మనం ఉన్న ఏరియాలో దాదాపుగా 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తున్నట్టుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు అయితే మనకు సమాచారం అందిస్తున్నారు. ఇదంతా దిగువ ప్రాంతము ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 5,71,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు దాదాపుగా నిన్న 12 గంటల నుంచి వదులుతూనే ఉన్నారు. అయినా కూడా వరద ముంపు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. బ్యాక్ వాటర్ కారణంగా పూర్తిగా వరద ముంచెత్తుతుంది. బాసరకు సంబంధించిన ఆలయానికి సంబంధించిన పురవీధులను ముంచెత్తున్న పరిస్థితి. బాసర గ్రామానికి బాసర ఎగువ ప్రాంతంలో గ్రామం పైన ప్రాంతంలో ఉండడం కారణంగా బాసర గ్రామం సేఫ్ జోన్లో ఉంది. అమ్మవారి ఆలయం సేఫ్ జోన్లో ఉంది. వెనుక ప్రాంతం మాత్రం సేఫ్ జోన్లో ఉన్న పరిస్థితి. కానీ బాసర దిగువ ప్రాంతం, ముందు ప్రాంతం అంతా నీట మునిగి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపుగా 30కి పైగా దుకాణ సముదాయాలు నీట మునిగిపోయాయి. వందల్లో విలువ చేసే వస్తువులన్నీ కూడా నీట మునిగి పరిస్థితి. ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉన్నట్టు అక్కడున్న దుకాణదారులు అయితే లబోదిబ్బమంటున్నారు. మరో గంట దాటితే పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేని పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతము రైల్వే వంతెనను తాకుతూ వరద ఉధృతి ప్రవహిస్తుంది. గైక్వాడు ప్రాజెక్టుకు సంబంధించి 3 గేట్లు ఎత్తడం, విష్ణుపూర్కి సంబంధించి 11 గేట్లు ఎత్తడంతో ఎగువన నాందేడ్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీరు 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో వరద నీరు దిగువకు వస్తుంది. వాగులు వంకలు ఆ పైన ఉన్న ప్రాంతం నుంచి వస్తున్న వాగులు వంకల నుంచి వరద నీరు అడిషనల్గా రావడంతో మరింత ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతము బాసర గోదావరికి వస్తున్న ఈ వరద
ఏ నిమిషం బాసర గ్రామాన్ని పూర్తిగా నీటి మట్టం చేస్తుందో జలదిగ్బంధంలో ముంచెత్తుందో తెలియని పరిస్థితి అయితే ఉంది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నిన్న దాదాపుగా 11 కుటుంబాలకు సంబంధించి దాదాపు 75 మందిని సేవ్ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కానీ అనుకోని ప్రమాదం మరో వైపు నుండి వరద ముంచెత్తింది. ఇప్పటికే ఆలయానికి సంబంధించి బాసరకు సంబంధింన శివాజీ చౌక్ నుంచి మెయిన్ రోడ్లో వస్తున్న ఏరియా మొత్తం నీట మునిగడంతో దాదాపుగా 6 లాడ్జీలు నీట మునిగాయి. 6 లాడ్జీలకు సంబంధించిన నిర్వాహకులు దాదాపు 60 పైగా ఫస్ట్ ఫ్లోర్లో నివాసం ఉంటున్న పరిస్థితి. వాళ్ళందరినీ రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నాయి. రెస్క్యూ SDRFకి సంబంధించిన బలగాలు మొత్తము బృందాలు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది బాసరలో.